హాయ్ హలో వెల్కమ్ టు బొండడ ఫ్యామిలీ రుచులకి స్వాగతం సుస్వాగతం. టుడే రెసిపీ వచ్చేసి ఆలు మసాలా కర్రీ అండి. ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో అయితే చూసేద్దాము. ముందుగా అయితే ఆలూని అయితే శుభ్రంగా కడుక్కొని ఇది అయితే చిన్న ముక్కల కింద కోసుకొని కుక్కర్లోకి అయితే వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత 2 విజిల్స్ రానిచ్చుకోవాలండి. తర్వాత మనకి మెత్తగా ఉడికిన తర్వాత దానిపైన తోలు ఉంటుంది కదండి, అది తీసేసుకొని ఇలా చిన్న ముక్కలుగా అయితే కోసుకొని పక్కన పెట్టుకుందాము. దాని తర్వాత అయితే ఒక మీడియం సైజు 2 టమాటాలు తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కోసుకొని మిక్సీలో వేసేసుకోవాలి. తర్వాత జీడిపప్పును ఒక 10 ఎన్నో తీసుకొని అందులోకి వేసుకోండి. తర్వాత అందులోకి అల్లం ముక్కను పై పొట్టు తీసేసి వేసుకోండి. అందులోకి వెల్లుల్లిపాయలు వేసుకోండి. దాని తర్వాత ఇందులోకి ధనియాలు వేసుకోండి 1 స్పూను. దాని తర్వాత మధ్యలోకి అయితే లవంగాలు, యాలక్కాయలు, దాచిన చెక్క కూడా వేసుకుని తర్వాత అయితే గసగసాలు నానబెట్టుకుని ఉంచుకున్నానండి అరగంట సేపు వాటర్తో సహా. మిక్సీ జార్లోకి వేసేసుకొని మెత్తగా ఆడుకోవాలి. అలాగే ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత బాగా ఒకసారి కలిపేయండి. ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా మనకి మగ్గాలి. చూసారా, మనకి ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా బాగా వేగాయి. అలాగే మనం ముందు చేసుకున్న పేస్ట్ ఉన్నది కదా, ఆ పేస్ట్ని అయితే ఇందులోకి వేసేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకుందాము. ఇలా ఈ విధంగా అయితే ఒకసారి కలిపేసుకోవాలి. చూసారా, ఒకసారి మొత్తం కలిసేటట్టు కలిపేసుకున్నాం కదా. ఒకసారి పచ్చివాసన పోయేదాకా మొత్తం పేస్ట్ అంతా ఒకసారి వేగించుకోవాలి నూనెలోను. ఇప్పుడైతే ఇందులోకి మిక్సీ జార్లోకి కొద్దిగా వాటర్ వేసి తిప్పుకొని పోసేసుకోవాలి. అంతేనండి. చూసారా, ఇలాగ ఒకసారి కలిపేసుకోవాలి. కలిపేసుకొని ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పునైతే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఇది కూడా కలిపేయండి. కలిపేసిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకోండి, ఉప్పు అది సరిపోయిందో లేదో. ఇప్పుడు ముందుగా అయితే బంగాళదుంపలు పెట్టుకున్నాం కదా ముక్కలు, అవి అయితే ఇందులోకి కూరలోకి అది వేసేసుకుందాము. వేసేసుకొని ఒకసారి మొత్తం కలిపేయండి. ఒకసారి మొత్తం కలిపేసారా? చూసారా, ఎంతో టేస్టీకరమైన మసాలా కర్రీ అనేది, ఆలు మసాలా కర్రీ అనేది రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే ఫిదా అయిపోతారండి, అంత బాగుంది, చాలా బాగుంది. ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చాలా బాగుంది టేస్ట్ అయితే. అలాగే మా పాపకు కూడా బాగా నచ్చిందంట. చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో అనేది కామెంట్ చేయండి. చూసారా, అలా సర్వ్ చేసేసుకోవడమేనండి. అలాగే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. అలాగే నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ అండ్ షేర్ చేయట్లేదండి, తప్పకుండా చేయండి ప్లీజ్.